సాయంత్రం 5 అయ్యింది. వాతావరణం చూస్తే మాత్రం చిమ్మ చీకటి. ఉన్నట్లుండి మబ్బులు పట్టేసి పెద్ద వాన, ఉరుములు, మెరుపులు. బీభత్సంగా ఉంది వాతావరణం. పెద్ద పెద్ద చెట్లు సైతం వంగి లేస్తున్నాయి. మనుషులు సైతం ఎగిరిపోతారేమో అనిపిస్తోంది ఆ గాలికి. అంత భయంకరమైన వాతావరణం. కానీ 13 ఏళ్ల అబీలో మాత్రం ఏమాత్రం భయం లేదు. పెను ప్రమాదం ముంచి వస్తోంది, వెళ్ళిపోవాలి అంటూ ఆ వాతావరణాన్ని ఒక్కసారి పరీక్షగా చూసి ఆ గాలికి ఎదురు నడుస్తూ 13 కిలోమీటర్ల దూరం కన్ను మూసి కన్ను తెరిచేలోపు వేగంగా నడిచేసింది. అభి వైవిధ్య చెయ్యి పట్టుకుని నడుస్తూ ఉండడం వల్ల వైవిధ్యకి ఏమీ అర్థం కావట్లేదు. అంత ఆశ్చర్యంగా అనిపిస్తోంది. తనపై ఆ గాలి ప్రభావం ఏమాత్రమూ లేదు. అభి చెయ్యి వదిలిన నెక్స్ట్ మినిట్ భూమి బద్దలైపోతుందా అన్నంత వైబ్రేషన్స్. ఇంటికి చేరిన నెక్స్ట్ మినిట్ అభి చెప్పిన మాట నిజమయ్యింది. ఆకాశంలో నుంచి ఒక పెద్ద ఉల్కా నేలని తాకింది. బీభత్సం, భూ ప్రకంపనలు, లెక్కలేనంత మంది చనిపోయారు. అంతా ఒక మాయలాగా, ఒక కలలాగా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. పూర్తి కథ వినాలని అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. నా ఛానల్ పేరు సిరి ఎంటర్టైన్మెంట్. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.